వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఉపాధి హామీ పనులకి ఇచ్చేటువంటి డబ్బులు, ఆ కూలీ డబ్బులు అనేటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, ఆ నిధులు వైసీపీ గవర్నమెంట్లో భారీగా దుర్వినియోగం అయ్యాయి అంటూ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ప్రతి సభలో కూడా ఆయన ప్రస్తావించేవారు. మరి కూటమి అధికారంలోకి వచ్చింది, ఆయన ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు. అంతేకాదు మోడీకి ఆయన చాలా ప్రియ శిష్యుడు. పవన్ కాదు తుఫాను అనేటువంటి స్థాయి అభిమానం మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. మరి అలాంటి కేంద్ర నిధులు ఇప్పుడు దుర్వినియోగం అవడం మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు అంటూ రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అడుగుతున్నారు. తాజాగా ఉపాధి హామీ పనులకు సంబంధించి కొద్ది నెలలుగా ఎందుకు వేతనాలు వేయటం లేదు, అధికారంలోకి వచ్చి ఇంత అన్యాయం చేస్తారా అని సీఎం చంద్రబాబుని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మీద మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొల్లాయి వలస గ్రామంలో బుధవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గ్రామానికి చెందిన ఆవాలు రాములమ్మతో పాటు పలువురు మహిళలు చంద్రబాబు సర్కారు మోసాలపై తిట్ల దండకాన్ని చదివారు. నిరుపేదలైన తాము ఉపాధి పనులకు వెళితే నేటికి కూడా డబ్బులు వేయలేదని, మా ఉసురు తగులుతుంది అంటూ శాపనార్థాలు పెట్టారు. సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు మహిళలను వారించడానికి ప్రయత్నించినా కూడా వారు వినకుండా దుమ్మెత్తిపోశారు.